హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ రేష్మా లాగ్స్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానో తెలుసా? చికెన్ బర్గర్ చేయబోతున్నా. తక్కువ ఖర్చుతో ఎమ్మీగా డెలిషియస్గా ఉండే చికెన్ బర్గర్ చేస్తున్నా. ఎలా చేద్దామో చూద్దామా? అయితే చికెన్ బర్గర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన బర్గర్. ఇది ఎక్కడ దొరుకుతుందని అందరికీ డౌట్ వస్తుంది కదా. రత్నదీప్లో ఉంటుందండి. అండ్ చికెన్ కైమా. ఇది చికెన్ కొట్టే వాడే, కైమా కొట్టమంటే వాడే కొడతాడు. అండ్ ఆనియన్స్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్. నేను ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాను. చికెన్ బర్గర్ అయితే మనం రెస్టారెంట్లో వేరేలా ప్యాటీలా ఉంటుంది. అది నాకు ఎందుకో నచ్చదు. నేను డిఫరెంట్గా చేస్తే అది చాలా బాగుంటుంది టేస్టీగా. చికెన్ని ఫ్రైలా చేసి మధ్యలో బర్గర్ పెట్టి చీజ్ పెట్టి సూపర్ ఉంటుంది. అండ్ చీజ్ కూడా కావాలండి. చీజ్ ఉంది, చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేయాలి. ఇదిగో చికెన్. ఇది 100 గ్రామ్స్ చికెన్ అయితే సరిపోతుంది. 2 బర్గర్స్ ఫుల్. 100 గ్రామ్స్ చికెన్ అయితే 2 బర్గర్స్ ఫుల్గా వస్తాయి. ఈ చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇదిగో చికెన్ వేసిన తర్వాత ఇలా వాటర్ అనేది వస్తాయండి. ఇది వాటర్ కూడా కాదు, చికెన్ కీమా కాబట్టి వెంటనే ఉడికిపోద్ది వితిన్ 1-2 మినిట్స్లో. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ చిన్నది. ఇది బాగా ఫ్రై అవనివ్వాలి. ఐలోనే పెట్టుకోవాలి. వాటర్ మొత్తం పీల్చేసుకుని ఇంకా ఇలా ఫ్రై అవుతుంది చికెన్ విత్ ఆనియన్. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు, ఎంతో. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా. నెక్స్ట్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ ఎంతో 1 టీ స్పూన్ లైట్గా వేసి బాగా ఫ్రై చేయాలి. లాస్ట్లో గరం మసాలా. బాగా మిక్స్ చేయాలి. ఇలాగా మిక్స్ చేసి ఫ్రైగా ఇవ్వాలి చికెన్ మొత్తం. ఇది ఉప్పిది కూడా తినొచ్చు, కానీ బర్గర్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో కొంచెం అయితే మొత్తం అయిపోయింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ చూడండి, ముక్కు ఉడికిందో లేదో మీకే తెలుస్తుంది. సూపర్ ఉంది, ఉడికిపోయింది. ఇంకా ఆపేయడమే స్టవ్. బర్గర్లో చికెన్ స్టఫ్ ప్రిపేర్ చేసుకొని చూసారు కదా ఎలా చేసానో. ఇప్పుడు బర్గర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. కావాల్సిన ఐటమ్స్: బటర్, చీజ్, బర్గర్, ఆనియన్ స్లైస్, టమాటో స్లైస్. ఇంకా బర్గర్ని మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 స్లైసెస్ కింద. ఇది కూడా అంతే. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ తీసుకొని, మనకి ఎంత బటర్ అయితే అంత బటర్ ఇలా యాడ్ చేసి బటర్ని ఇలా
ఇలా బర్గర్ని ఫ్రై చేసుకోవాలి బటర్ ద్వారా. మీ దగ్గర బటర్ లేకపోయినా పర్వాలా, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇదిగో ఇలా. ఇంకా ఇది అవ్వాలి, బ్రౌనిష్ కలర్లోకి రావాలి ఇది బర్గర్. అది అయిన తర్వాత అయిపోయినట్టే. పైన నొక్కిన వెంటనే ఇలా మెత్తగా అవుతాయి, అప్పటి వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత తీసేసుకోండి. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ బేస్ పార్ట్ మీద మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఇలా పెట్టడమే. ఫస్ట్ మైనస్ అప్లై చేస్తున్నా. దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. హ్యాండ్తో కావాలితే హ్యాండ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్. ఫైనల్గా ఇది అయిపోయిందా? మైనస్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇది ఇష్టం అండి. మన ఇంట్లో చికెన్ బర్గర్ వాడు మనం బయట కొంటే వాడు ఇంత చికెన్ అయితే పెట్టాడు కదా. ఇలా చికెన్ని మనము చేసుకున్న తర్వాత పైన ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, మీ ఇష్టం, మీకు ఏమైతే ఇష్టమో అవన్నీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా టమాటో, చీజ్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో టమాటో కెచప్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి. టమాటో కెచప్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ చీజ్. చూసారా, చీజ్ని ఇలా పెట్టి బర్గర్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ డెలిషియస్ చికెన్ బర్గర్.